Hi, this is Rani. Welcome to Rasta TV Entertainments. Day 10 episode 11 Big Boss review చూద్దాం. బిగ్ బాస్ అయితే మామూలుగా ఆడలేదు. చాలా అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఇచ్చేశాడు. ఇంకొకటి ఏంటంటే మణికంఠ ఆట ఎలా ఆడుతున్నాడు అనేది కూడా ప్రూఫ్ అయింది. తర్వాత సీత క్యాపబుల్ పర్సన్ అని ప్రూఫ్ అయింది. సో దాని తర్వాత హౌస్లో ఎంతమంది ఫీల్ అవుతున్నారు అంటే ఎంతమంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సోనియా గట్టిగా రాయిలాగా మాట్లాడుతుంది అనుకున్నాం కదా ఇప్పటి వరకు. సో తనలో కూడా ఇంకా ఎవరికి తెలియని ఒక యాంగిల్ ఉందని మాత్రం అయితే ప్రూవ్ అయింది. సో ఒక వారం రోజులు ఫుడ్ లేకుండా ఎలా ఉంటారు మణికంఠ అండ్ నిఖిల్. సో ఇప్పుడు ఈ టెస్ట్ల గురించి మొత్తం మనం ఈరోజు మాట్లాడుకుందాం బిగ్ బాస్లో. సో బిగ్ బాస్ అయితే నిన్న ఒక గేమ్ బిగ్ బాస్ హౌస్లో సూపర్ మార్కెట్ అయితే పెట్టాడు. సో ఆ సూపర్ మార్కెట్లో ఫస్ట్ యష్మి బ్రెజర్ ప్రెస్ చేసినప్పుడు యష్మి క్లాంప్ పెద్దది కాబట్టి సో తను వెళ్ళి తనకు ఎక్కువ టైం వస్తుంది కాబట్టి ఫస్ట్ తను వెళ్ళి తనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం సూపర్ మార్కెట్లో తీసుకోవాలి. నెక్స్ట్ నైనిక వెళ్ళాలి, ఆ నెక్స్ట్ నిఖిల్. సో నిఖిల్ వెళ్ళేసరికి టైం కొంచెమే ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ అలా రేషన్ తెచ్చేసుకుంటారు. సో రేషన్ తెచ్చుకోగానే బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ చెప్తాడు, మీరు తెచ్చుకున్న రేషన్ మీరే సంపాదించుకోవాలి. అంటే ఎలా అంటే నేనైతే టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ ఆడి మీరే రేషన్ గెలుచుకోవాలని చెప్పేసి అయితే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే ఇస్తాడు. సో ఇప్పుడు ఆ ఫస్ట్ టాస్క్ ఏంటంటే లెమన్ పిజ్జా. ఆ లెమన్ పిజ్జా టాస్క్ మొదటి ఛాలెంజ్ గేమ్లో ఇందులో ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే రేషన్ గెలుచుకుంటారు అని బిగ్ బాస్ చెప్తారు. ఈ గేమ్లో యష్మి టీం గెలుస్తుంది. అంటే లెమన్ పిజ్జా గేమ్లో మాత్రం యష్మి టీం గెలుస్తుంది అండ్ నైనికా టీం నిఖిల్ టీం ఓడిపోతారు. సో బిగ్ బాస్ మేరకు ఇంకొకటి వీళ్ళిద్దరికి నైనికా టీంకి నిఖిల్ టీంకి ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. సో సెకండ్ టాస్క్ పెడతాడనమాట. ఏంటి అంటే కనిపెట్టు పరిగెట్టు. ఈ గేమ్ ఎలా అంటే స్టోర్ రూమ్లో కొన్ని ఐటమ్స్ పెడతాడనమాట బిగ్ బాస్. అంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ పెడతాడు. సో ఇందులో ఒక 1% ఈ టీంలో 1% వెళ్ళి బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తాడో ఒక ఐటమ్ని, ఆ ఐటమ్ని ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా తీసుకొస్తారో వాళ్ళు విన్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో ఈ టీంలో మాత్రం నైనిక టీం గెలుస్తుంది. సో సెకండ్ టాస్క్లో నైనిక టీం ఇప్పుడు వచ్చేసి 2 టాస్క్లు కంప్లీట్ అయిపోయినాయి. నిఖిల్ టీం అయితే 2 టాస్క్లు ఓడిపోవడం వల్ల నిఖిల్ తీసుకున్న ఐటమ్స్ సూపర్ మార్కెట్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు బిగ్ బాస్. సో వీళ్ళందరూ అంటే ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. అంటే సో వీళ్ళకి ఫుడ్ ఉంది కానీ వీళ్ళకి మాత్రం ఫుడ్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు 2 టాస్క్లో ఓడిపోతారు కాబట్టి వీళ్ళకి మాత్రం ఫుడ్ ఉండదు. సో అవతల నైనిక టీంకి ఉంటుంది అండ్ యష్మి టీంకి. అంటే ఏ టీం వాళ్ళే వంట చేసుకొని వాళ్ళే తినాలన్నమాట. అంటే మొత్తం ఇంతకు ముందు మొన్నటి వరకు ఎట్లా జరిగింది అంటే వంట మొత్తం అందరు తిన్నారు. ఇప్పుడు అలా కాదు, ఎవరు సంపాదించుకున్న ఐటమ్స్ రేషను వాళ్ళు మాత్రమే తినాలని బిగ్ బాస్ చెప్తారు.